ఈరోజు నీ నోరు ఏం చెప్తుంది నీ గురించి? ఓకే, ఒకసారి ఈ వాక్యం చదువు అయితే. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణం నాలుక వశం. ఓకేనా? అయితే ఈరోజు అనేక మంది వాళ్ళకున్న నోరును గురించి చాలామంది అనుకుంటున్నారు, వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళ గురించి చెప్తారు, చాడీలు. ఎందుకు ఆ చాడీలు మనకి? ఒక మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారో ఒకరి గురించి బ్యాడ్గా, మీరు అదే కోస్తారు. గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పిందా, నేను మిగిలిన కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అట్టేస్తారండి, దోసపింత అట్టేస్తారు, అట్టును ఒకవైపే కాలుస్తారా? కాల్చగా రెండు వైపులా కాలుస్తారు. అలాగా ఈరోజు ఎవరెవరైతే మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారో ఒక నిమిషం ఆలోచించుకోండి. ఒక వ్యక్తి, మీ నోరు ఒక వ్యక్తిని బతికించగలదు, ఒక వ్యక్తిని చంపేయగలదు. ఒక మాట మాట్లాడే ముందు వెనకాల ఆలోచించుకొని మాట్లాడండి ఒకరి గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎవరి గురించి అయితే చెడుగా చెప్తున్నావో రేపు నీ గురించి కూడా చెడుగా చెప్పే రోజులు వస్తాయి. రావని నువ్వు అనుకోబాకండి ఎప్పుడు. ఓకేనా? ఒక మాట మాట్లాడే ముందు మీరు ఆలోచించే మాట్లాడండి. సామెతల గ్రంథం ఏమంటున్నాడు దేవుడు? జీవమరణం నాలుక వశం అంటున్నాడు దేవుడు. మీరు ఒకళ్ళ గురించి మీకు అనవసరం అండి. ఒకవేళ వాడు తప్పు చేశాడనుకోండి, లేదనుకోండి వాడు దొంగతనమే చేశాడనుకోండి, మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని వెళ్ళి అడగండి. అంతేగాని వాడు అట్లాగంటగా, వాడి గురించి ఇలాగంటగా అని చెప్పడం మీకు ఎందుకండి? ఒక నిమిషం ఆలోచించండి. మనం ఎప్పుడు ఒకరి గురించి బ్యాడ్ చెప్పకూడదండి, దేవుడు నమ్ముకున్న బిడ్డలైనా ఎవరైనా. ఓకేనా? ఈరోజు అందరూ యథార్థంగానే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ మీ నోటితో మంచి మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే దాదాపు 10 మంది షేర్ చేయండి.